ఎక్కువగా హార్ట్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, ఫ్యాటీ లివర్స్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వింటుంటాము. ఈ జనరేషన్లో ఇంత ఎక్కువ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మన లైఫ్ స్టైల్ అన్నది మోడర్నైజేషన్ అయింది, కానీ మన ఫుడ్ కూడా చాలా డ్రాస్టిక్గా మారుతూ వచ్చింది. ఈ గుండె జబ్బుల్ని నివారించుకోవాలన్నా, బీపీలని నివారించుకోవాలన్నా, డయాబెటీస్ని నివారించుకోవాలన్నా గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఈ రెండు కనిపిస్తుంటాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ నుంచి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ బ్యాడ్ ఫ్యాట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ ఈరోజు. మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే మా సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి, మీరు ఫ్రీ ఫ్రమ్ హార్ట్ డిసీజ్. నా ఫ్రీడమ్ ఇంటికి ఎంతో యాక్టివ్ గా ఉంచుతుంది. మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఏదైనా విషయం తింటున్నామంటే రెండిటి చెప్పొచ్చు. ఒకటి షుగర్, రెండోది ఈ రిఫైన్డ్ ఆయిల్స్. ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, అంటే సూపర్ మార్కెట్స్లో ఫుడ్స్కి ఎందుకు బ్యాక్టీరియా పట్టదు? బికాస్ ఒకప్పుడు మీరు ఓల్డ్ హీరోయిన్స్ని కానీ లేదా మన అమ్మమ్మ తాతయ్య ఎవరైనా గమనించండి, డిడ్ దే హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ దేర్ ఫేస్? నో. మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ద ఫేస్. అది విచిత్రంగా ఉంటుంది సార్ నాకైతే. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్లీ చాలామంది యంగ్స్టర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ బయటికి వెళ్తే మంచిగా ఒక బిర్యానీ లాంటి ఫుడ్ తింటారు, తిన్నాక కూల్ డ్రింక్ తాగుతారు తీర్పుల కోసమో, తొందరగా అరుగుతుంది అనేసి. ఇఫ్ యూ టేక్ ఒక కోక్ బాటిల్ కానీ, ఒక పెప్సీ కానీ, ఇట్ విల్ క్యారీ 10 to 12 స్పూన్స్ ఆఫ్ షుగర్. మేజర్గా చూస్తే మేల్ సైడ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఫీమేల్ సైడ్ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. సో మేల్ ఫ్యాక్టర్ ఈ స్పమ్ క్వాలిటీని పెంచుకోవాలి, లైక్ క్వాంటిటీ అయినా సరే వాళ్ళ మైండ్ సెట్లో ప్రాపర్గా ఎట్లా బిల్డ్ చేయాలి సార్? స్పెర్మ్ ఇట్స్ నాట్ అన్ ఓన్లీ ఫెర్టిలిటీ ఇష్యూ. వీళ్ళు ఏం చేస్తున్నారు, సమావేశాలు పెట్టి వేల మందిని పిలిచి డాక్టర్లని పచ్చి తిట్లు తిడతారు. ఈ రోజులలో కొత్తగా 3 వింటున్నాను సార్. ఫేకల్ క్యాప్సూల్స్, ఫేకల్ ట్రాన్స్ప్లాంట్స్, గట్ బ్యాక్టీరియా డిసైడ్ చేసేవి కూడా కొన్ని చెప్తున్నారు. ఈ 3 ఏంటి సార్? సన్నగా హెల్తీగా ఉన్న ఒక వ్యక్తి నుంచి అతని మోషన్ నుంచి సపరేట్ చేసిన బ్యాక్టీరియాని అతని ఇంటెస్టైన్లోకి ఇంజెక్ట్ చేస్తే ఆ వ్యక్తి లావుగా ఉన్న వ్యక్తి సన్నగా అవుతుంది. ఎప్పుడైనా కానీ ఒక ఫ్లాటస్ అన్నది బాగా స్మెల్లీగా, లేదు అతనికి అదర్ సిమ్టమ్స్తో ఆకలి తగ్గిపోవటము, లేదా మోషన్స్లో ఏదో ఒక మార్పు రావడం, ఇలాంటివి ఉన్నాయంటే మనకందరికి ఏమనుకుంటాం, ఫ్రూట్ జ్యూసెస్ అనే హెల్తీ డ్రింక్ తప్ప, బట్ యాక్చువల్లీ నాట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ప్రజెంట్ చాలా మంది ఏంటంటే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంటారు. అందులో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే గట్ హెల్త్. గట్ హెల్త్ బాగుంటే మన ఫేట్ కూడా బాగుంటుందని ఎంతోమంది డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా మనం చూస్తే రకరకాల వ్యాధులతో ఎంతోమంది ఒక జనరేషన్స్ నుంచే ఈ డిసీజెస్ బారిన పడి లైఫ్ మీద కొన్ని హోప్స్ కూడా మిస్లీడ్ చేసుకుంటున్నారు. బట్ ఇవాళ నేను మీ ముందరికి ఒక ఇంటర్వ్యూ తీసుకొస్తున్నా అండి. ఫుడ్ హెల్త్ పట్ల కానీ, మన ఆరోగ్యం పట్ల కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఫెయిర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ రమేష్ గాజుల గారు మన ముందర ఉన్నారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మరోపక్క గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ మరోపక్క సీనియర్ మోస్ట్ బ్యారియాట్రిక్ సర్జన్. సో మరి ప్రతి ఒక్క విషయం కూడా మన ముందర ఉన్న రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా సూపర్. యా సార్, ప్రతి ఒక్కరు కూడా ఒక స్ట్రీమ్ టచ్ చేశారంటే ఒక ఇష్టంతో వస్తుంటారు. సో మీరు ఈ స్ట్రీమ్లో కంటే ఈ డాక్టర్ ప్రొఫెషన్లోకి రావడానికి రీజన్ ఏంటి? ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్ అని చెప్పొచ్చు. యాక్సిడెంటల్ డాక్టర్? యా అంటే ఇట్స్ 10th మోస్ట్ ఫియర్ఫుల్ ఆన్ ద మ్యాథ్స్. అందుకని సైన్స్ తీసుకోవటం జరిగింది. సో దాని తర్వాత దో ఐ డోంట్ నో ఎలా ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వాలని, ఆ టైంలో పక్కింటి వాళ్ళ గైడెన్స్, దానివల్ల ఎంట్రన్స్ రాయటం, ఎంబీబీఎస్లోకి రావటం. బట్ గెటింగ్ ఇన్ టు ద ఎంబీబీఎస్ అన్నది ఒక లక్కీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే హియర్ వీ కెన్ ప్రొవైడ్ ద సర్వీస్ టు ది నీడీ పీపుల్ అండ్ ఒక సొసైటీకి మంచి చేసే పొజిషన్ అన్నది ఒక డాక్టర్కి ఎప్పుడూ మంచి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రొఫెషన్. అండ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సార్? ఇట్స్ ఆల్మోస్ట్ 25 years. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక బుక్ కూడా రాశారు కదా? ఎస్, మెడిసిన్ 3.0 అని. ఎగ్జాక్ట్లీ. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ద ఫుడ్ కెన్ చేంజ్ అవర్ డిసీజ్ ప్యాటర్న్. సో ఆ బుక్ అన్నది రీసెంట్గానే రిలీజ్ చేశాను.
సార్. సో టు కమ్ ఇన్ టు ద మార్కెట్. సో ఆ బుక్ని బేస్ చేసుకున్నాను. అండ్ Yeah. ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఎన్నో ఇష్యూస్ కూడా చూస్తున్నాము. ఒక ఫెయిర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ప్రతి ఒక్క దాని గురించి కూడా హానెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి సార్. Yes. సో ఈ రోజు చూసుకుంటే అంటే లైక్ ఇబ్బంది లేని మనిషి ఎవ్వరు లేరు సార్. హెల్త్ ఇష్యూస్తో మ్యాక్సిమం ఒక యంగ్ జనరేషన్ నుంచే వచ్చేస్తున్నారు. ఎక్కువగా హార్ట్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, ఫ్యాటీ లివర్స్ కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ వింటుంటాము. ఈ జనరేషన్లో ఇంత ఎక్కువ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో మన లైఫ్ స్టైల్ అన్నది మోడర్నైజేషన్ అయింది, కానీ మన ఫుడ్ కూడా చాలా డ్రాస్టిక్గా మారుతూ వచ్చింది. ఓకే. సి ఎవ్రీ టైం మన కల్చర్స్ అనేవి మనకు కొన్ని నేర్పించాలి. ద కల్చరల్ చేంజ్ ఏదైతే వస్తుందో, ఈవెన్ మన ఫుడ్ కల్చర్లో కూడా చాలా చేంజ్ వచ్చేసింది. అవును. అంటే వెస్టర్నైజేషన్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేస్తున్నాయి. మోర్ ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నాం, రెడీమేడ్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నాం. సో దీస్ ఆర్ ద మెయిన్ కల్ప్రిట్స్. ఓకే. అంటే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్లో మనకేమవుతుందంటే లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ సెడెంటరీ అవుతుంది. అంటే ఒక చిన్న యాక్టివిటీ కూడా ఈరోజు మనం కూర్చున్న దగ్గర నుంచే చేసేసుకుంటున్నాం. ఏది మనము ఫిజికల్ ఎగ్జర్షన్ అన్నది ఏ రోజు క్రియేట్ చేయలేదు. రెండోది మన ఫుడ్ బాగా మారిపోయింది అనమాట. సో చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ తీసుకోవటం, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్మోస్ట్ లైక్ ఏ జీరో అయిపోయింది. ఈరోజు చిల్డ్రన్లో దే ప్రిఫర్ వీడియో గేమ్ రాదర్ దాన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ట్రూ. సో వీడియో గేమ్స్ని ఆల్మోస్ట్ బేబీ 1 year దగ్గర నుంచో మనం అలవాటు చేసేస్తున్నాం. సెల్ ఫోన్ ఇచ్చేసి ఫుడ్ పెడుతున్నాం ఈరోజు. అవును. సో ఇలా మొత్తం కల్చరల్ చేంజెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, వెస్టర్నైజేషన్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు డిసీజ్ బర్డన్కి చాలా కారణం అవుతున్నాయి. ఓకే. సో ఫస్ట్ థింగ్ సార్, ఫుడ్ గురించి మాట్లాడే ముందు కూడా నాకు ఈ టాపిక్స్లో మెయిన్గా ఫ్యాటీ లివర్స్ మీద ఎంతోమంది ఎన్నో రకాల డైట్స్ చెప్తున్నారు. బట్ ఇప్పటికీ చూసినా ఒక మోస్ట్ యంగ్ జనరేషన్ నుంచే ఫ్యాటీ లివర్స్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అసలు ఈ లివర్ని మనం ఎలా చూడాలి? ఈ ఫ్యాటీ లివర్ అన్నదండి ఒక సైలెంట్ ఎపిడమిక్ అనమాట. నిజంగా చెప్పాలంటే మనం ఫ్యాటీ లివర్ని చాలామంది ఈరోజు మా రొటీన్ ఓపీస్కు వచ్చినప్పుడు కూడా అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్తో వచ్చి నాకు ఫ్యాటీ లివర్ ఉందని చూపించినప్పుడు జనరల్గా మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ కూడా ఏం కాదమ్మా, grade 1 ఫ్యాటీ లివరే, పెద్ద వరీ కావాల్సింది లేదు అని. కానీ ఫ్యాటీ లివర్ని 2 కోణాల్లో చూడాలి. అంటే లివర్ పర్సే, లివర్లో వచ్చే జబ్బుకు ఒక రకంగా అయితే, ఆ ఫ్యాటీ లివర్ అన్నది ఏ సిగ్నల్స్ మనకి ఇస్తుంది అనేది మనం చూడాలి. ఈ ఫ్యాటీ లివర్ ఈజ్ నథింగ్ బట్ మనకు హై క్యాలరీ ఫుడ్స్ లేదా హై షుగరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ అనేది లివర్లో అక్యుములేట్ అయితే మన మెటబాలిజం ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఓకే. అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ద ఫస్ట్ స్టెప్ టు కమ్ ఇన్ టు ఏ మెటబాలిక్ డిసీజెస్. అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఫ్యాటీ లివర్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఫ్యాటీ లివర్ని ఎప్పుడు కేవలం లివర్ డిసీజ్ పర్స్పెక్టివ్లో చూడకూడదు. ఫ్యాటీ లివర్ని మెటబాలిక్ డిసీజెస్కి ఆద్యంగా చూడాలి, అంటే ఫస్ట్ స్టెప్ కింద చూడాలి. సో ఆ లెవెల్లోనే మనం ఫ్యాటీ లివర్ పైన కాన్సన్ట్రేట్ చేసి అసలు ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్, డైట్ చేంజెస్ ఏం చేసుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ చేంజెస్ ఏం చేసుకోవాలి, అతను ఎటువంటి తప్పు చేస్తున్నాడు అన్నది మనం కానీ అడ్రస్ చేయగలిగితే, సో మెజారిటీ ఆఫ్ ద మెటబాలిక్ డిసీజెస్ అంటే ఈరోజు షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా ఈరోజు వస్తున్న ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, క్యాన్సర్స్ అవ్వచ్చు, అన్నీ మన ఫుడ్తో ముడిపడి ఉన్నాయి. సో ఆ ఫుడ్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి మనం ఇటువంటి చిన్న సిగ్నల్ని కూడా, అంటే మనం మొట్టమొదటే ఈ గుండె జబ్బుల్ని నివారించుకోవాలన్నా, బీపీలని నివారించుకోవాలన్నా, డయాబెటీస్ని నివారించుకోవాలన్నా, ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్లో మనం కానీ అడ్రస్ చేయగలిగితే, సరైన మార్గాన్ని చూపించగలిగితే మెనీ మెటబాలిక్ డిసీజెస్ని మనము రాకోకుండా కాపాడుకోవచ్చు. కాకపోతే జనరల్ డాక్టర్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే ఫ్యాటీ లివర్ అనగానే ఓకే లివర్ జబ్బు గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. grade 1 ఫ్యాటీ లివర్లో ఉన్నప్పుడు పర్వాలేదులే అని అనుకుంటాం. పర్వాలేదు అనే మాట అప్పుడు ఉండకూడదు. మనం అప్పుడు కానీ జాగ్రత్త పడితే ఇటువంటి జబ్బుల్ని చాలా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. బట్ ఇక్కడ ఫ్యాటీ లివర్ అనేసరికి మనం బేసిక్గా చూస్తాం సార్, గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఈ రెండు కనిపిస్తుంటాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ నుంచి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ బ్యాడ్ ఫ్యాట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఈ ఫ్యాటీ లివర్కి మూలం ఏంటంటే మనం తీసుకునే ఆయిల్స్ కన్నా మనం తీసుకునే షుగర్స్ మనం అనుకుంటాం షుగర్స్ మనం ఎక్కడ తింటున్నాం, మనం తీసుకునేది మహా అయితే ఒక స్వీట్ తింటాం, లేదా ఒక ఫ్రూట్ తింటాం, లేదా మనం ఏదో టీ కాఫీలో కాస్త షుగర్ వేసుకుంటాం అని అనుకుంటాం. కానీ షుగర్ అంటే నథింగ్ బట్ కార్బ్స్, అంటే సింపుల్ కార్బ్స్. ఈరోజు మనం తీసుకునే రైస్, వైట్ రైస్, కంప్లీట్లీ వైట్ రైస్, లేదు బ్రెడ్, వైట్ బ్రెడ్, లేదు మనం తీసుకునే దోశ పిండి, గోధుమ పిండి, మైదా పిండి, ఇవన్నీ నథింగ్ బట్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఒక చైన్ లాగా అమర్చి ఉంటాయి వీటిలో. ఓకే. సో ఇవి తీసుకోగానే ప్రతి చైన్ డిస్మాంటిల్ అయిపోయి మన బాడీ నిండా షుగరే వస్తుంది. అంటే ఇందులో మనం ఈరోజు బాగా ప్రాసెస్ చేస్తున్నాం. అంటే ఒకప్పుడు ముడి బియ్యం తినేవాళ్ళం, ఈరోజు ప్యూర్ వైట్ రైస్ తింటున్నాం. ఈరోజు నూడిల్స్ ఉన్నాయి, పాస్తాస్ ఉన్నాయి, బ్రెడ్స్ ఉన్నాయి. మనం ఎక్కడైనా బేకరీకి వెళ్తే విపరీతమైన మనం చాలా తింటున్నాం, పిజ్జాస్, బర్గర్స్ కావచ్చు. ఇవన్నీ నథింగ్ బట్ సింపుల్ షుగర్స్. వీటిని షుగర్స్ కిందే తీసుకుంటాం. మన బాడీ ఈజ్ గెటింగ్ ఓవర్లోడెడ్ విత్ షుగర్. అంటే మనం తీసుకునే ఫుడ్లో నాకు తెలిసి 60 to 80% షుగర్సే తింటున్నాం. కేవలం 20 to 30% వీఆర్ ఈటింగ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో ఈ షుగరీ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో అది ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది. సో అది ఫస్ట్ లివర్లో డిపాజిట్ అవుతుంది, దాని తర్వాత మజిల్స్లో డిపాజిట్ అవుతుంది, మన చర్మం కింద డిపాజిట్ అవుతుంది, మన ఆర్గాన్స్ చుట్టూ అంటే లివర్లో చుట్టూ కానీ ఇంటెస్టైన్స్ చుట్టూ కానీ అంతా డిపాజిట్ అవుతుంది. అది ఫ్యాటీ లివర్కి మూలం. ఓకే. మీరు అన్నట్టు ఏది గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్, ఇది కూడా వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ ఈరోజు. మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే మా సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి, మీరు ఫ్రీ ఫ్రమ్ హార్ట్ డిసీజ్, లేదా మా సాఫ్లవర్ ఆయిల్ వాడండి, లేదా మా రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి, సో యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద హార్ట్ డిసీజెస్. బట్ మేజర్ కల్ప్రిట్స్ వచ్చి అవే. ఈరోజు వీటిని రిఫైన్డ్ ఆయిల్స్ అంటే బేసిక్గా వెజిటబుల్ సీడ్స్, అంటే మనం సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి వచ్చేవి కానీ, లేదా కాటన్ సీడ్స్ నుంచి వచ్చేవి, సో గ్రౌండ్నట్స్ సీడ్స్ నుంచి వచ్చేవి కానీ, ఇవన్నీ ఏంటంటే రాగా తీసుకున్నప్పుడు, అంటే గానుగ నూనెలు అనేవాళ్ళం పాతకాలంలో, ఇప్పుడు కొంచెం పాలిష్డ్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటున్నాం. ఈ గానుగ నూనెల్లో ఏంటంటే ఒక టేస్ట్ కానీ స్మెల్ కానీ డిఫరెంట్గా ఉండటం వల్ల మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు, మంచి స్మెల్ ఉండేటట్టు, చూడటానికి చాలా ప్యూర్గా ఉండేటట్టుగా, అంటే చాలా కెమికల్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ కెమికల్ ప్రాసెసింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ కాంపోజిషన్ మొత్తం మారిపోతుంది. బేసిక్గా 2 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఆయిల్లో ఉన్నప్పుడు. omega-3 ఫ్యాటీ యాసిడ్, omega-6 ఫ్యాటీ యాసిడ్ అంటాం. అవును. ఈ omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క రేషియో అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత ఉండాలి? మన రిఫైన్డ్ ఆయిల్స్లో మామూలుగా ఎప్పుడైనా కానీ హెల్తీ ఆయిల్ అంటే 1:4 ఉండాలి. అంటే omega-3 1 ఉంటే omega-6 అన్నది 4 రెట్లు అధికంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే omega-3 1 పాలు ఉంటే 20 పాల పైన omega-6 అనేది ఉంటుంది. ఈ omega-6 అనేది ఎప్పుడైతే అత్యధికం అయిపోతుందో ఇది మన బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్, అంటే ఒక వాపు లాంటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. దానివల్ల అన్ని భాగాలు జబ్బులకు గురి అవుతుంది. మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఏదైనా విషం తింటున్నామంటే 2 చెప్పొచ్చు. ఒకటి షుగర్, రెండోది ఈ రిఫైన్డ్ ఆయిల్స్. ఓకే. ఈ 2 మన మేజర్ మన హెల్త్ని పాడు చేస్తున్న వాటిల్లో ఈ 2 చాలా మేజర్ రోల్ ఉంది. బట్ ఈ ఆయిల్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా చాలా డౌట్స్ ఉంటాయి సార్. అంటే మసాజ్కి ఒకలాంటి ఆయిల్ వాడమంటారు, ఫుడ్లో ఓలివ్ ఆయిల్ తీసుకో, నార్మల్ ఆయిల్ వద్దంటారు. ఇక్కడ అంటే చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు చాలా హెల్తీగానే పెరిగింటారు చాలా మంది. అప్పుడు ఇట్లాంటి రూల్స్ కానీ డిజిగ్నేషన్ కానీ ఏం లేవు. బట్ ఇప్పుడు కొనే ప్రతి ప్రోడక్ట్ని కూడా ఎలా చూడాలి, ఎలా కొనాలనే డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అన్నారు, హాట్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి, ఎనిమల్ ఫ్యాట్ ఆయిల్ అంట, కొన్ని రెస్టారెంట్స్లో అట్లా కూడా మోసం చేస్తున్నారు అంటారు. సో ఇలాంటి ఆయిల్స్లో దీనిలో ఏది మంచిది, ఏది బాడీకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందో కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఇప్పుడు మనకు ఫుడ్ సప్లైకి, ఫుడ్ డిమాండ్కి చాలా వేరియేషన్ ఉంది. అంటే దానివల్ల ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ అన్నది అయిపోతుంది ఈరోజు.
సో ఇండస్ట్రియలైజేషన్ అయ్యే కొలది మనకి ఏమవుతుందంటే మేజర్ బల్క్స్లో మనం ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా కెమికల్ ప్రాసెస్, యాడిటివ్స్, కెమికల్ మిక్సింగ్ ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఎప్పుడైనా ఆయిల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ వెరీ హెల్తీ ఆయిల్స్, బికాస్ నో కెమికల్ ప్రాసెసింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అలా కాకోకుండా ఎప్పుడైతే ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి హాట్ ప్రెస్డ్ ఆయిల్స్ కింద వస్తున్నాయో దెర్ ఆర్ మల్టిపుల్ యాడిటివ్స్ ఉంటున్నాయి, దెర్ ఆర్ కెమికల్స్ మిక్స్ అవుతున్నాయి. సో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఆయిల్ యొక్క కాంపోజిషన్ మొత్తం మారిపోతుంది. సో దానివల్ల మనకు ఈ బ్యాడ్ ఆయిల్స్ కింద తయారవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆలివ్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్. ఎందుకంటే అందులో ఉండే ఓలిక్ యాసిడ్ అనేది మన యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, మన బాడీలో చాలా మెటబాలిజం ఆస్పెక్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఆలివ్ ఆయిల్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద కుకింగ్ వాడకూడదు ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అన్నది ఏంటంటే దాని యొక్క స్మోకింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్ అన్నది ఒక లెవెల్కి వెళ్ళాక అది కూడా ట్రాన్స్ ఫ్యాట్స్గా కన్వర్ట్ అవుతుంది. అందుకనే దట్ షుడ్ బి కన్జ్యూమ్డ్ అట్ ద రూమ్ టెంపరేచర్. అంటే దాన్ని మన సలాడ్స్కి సలాడ్ డ్రెస్సింగ్స్ లాగా వాడుకోవటం కానీ, సో రూమ్ టెంపరేచర్లో వాడాల్సిందే తప్ప ఆలివ్ ఆయిల్ని వి షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ద కుకింగ్. సో కుకింగ్కి బెస్ట్ ఆయిల్స్ ఏంటి అని అంటే మనకు ట్రెడిషనల్ గీ ఈజ్ ద బెస్ట్. గీ ఏదైనా ఎందుకంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, స్టేబుల్ ఫ్యాట్స్ ఉంటాయి. మనం బాయిల్ చేసినా అందులో కన్వర్షన్ అనేది జరగదు. ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ లేదంటే ఈ అంటే వీటిని అన్సాచురేటెడ్ ఆయిల్స్ అంటాము, వీటిని బాయిల్ చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్స్. అంటే ఈ ఆయిల్స్ ఒక షేప్ మారిపోతుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ మన బాడీలో లేదు. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, అంటే నేను నా ఫ్రెండ్ని గమనించాను సార్, ఒక రెస్టారెంట్ రన్ చేస్తాడు. అరే ఈరోజు వేరే ఆయిల్ కంపెనీ వాళ్ళు వచ్చారు, ఎనిమల్ ఫ్యాట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, డబల్ టైమ్ అయినా రిఫైన్ చేసి అయినా యూజ్ చేయొచ్చు, ఇటువంటి చేస్తే మార్జిన్ పెరుగుతుంది అంటున్నాడు. బట్ నేను ఒప్పుకోలేదు అన్నాడు. ఇన్ కేస్ ఇప్పుడు ప్రజెంట్ జరిగే రెస్టారెంట్స్లో ఇటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తే తినే వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా బ్యాడ్ ఉంటుంది. ఇవన్నీ అడల్టరేటెడ్ ఆయిల్స్, అంటే ఈ అనిమల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసిన ఆయిల్స్. ఈ ఆయిల్స్ని ఏంటంటే ఏ విధంగా తీస్తున్నారన్నది తెలియదు, ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి, తర్వాత సాచురేటెడ్ ఫ్యాట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ప్లస్ వీటిని రీయూజ్ చేయటం అన్నది ఎప్పుడైనా కానీ బాయిలింగ్ అండ్ రీయూజింగ్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, కరకర క్రిస్పీగా తింటున్నాము అని అంటే మనం లాట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ తింటున్నామని అర్థం. సో అది వెరీ వెరీ బ్యాడ్. అందుకనే డీప్లీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ మన చిప్స్ లాంటివి తీసుకుంటాం, ఫుల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. మనము ఏదైనా కానీ క్రిస్పీగా తింటున్నామంటే ఇట్ విల్ బి అనే లోడెడ్ విత్ ట్రాన్స్ ఫ్యాట్స్ అని. కెన్ ఐ యాడ్ వన్ పాయింట్ సార్? నేను ఒక వీడియో చూశాను సార్, బనానా చిప్స్ తీసుకొని స్టూడెంట్స్కి టెస్ట్ చేశాడు. 2 చిప్స్ తీసుకొని దీనిలో ఎన్ని ఆయిల్ డ్రాప్స్ పడతాయో గెస్ చేయండి అంటే వాళ్ళు 5-6 అంటారు. బట్ అతను కాల్చి లైట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 30+ డ్రాప్స్ పడ్డాయి. అంత తీసుకుంటారా? ఇట్ విల్ అబ్జార్బ్ సో మచ్ అనమాట. ఇట్ విల్ అబ్జార్బ్ సో మచ్. అందులో కన్నా ఆయిల్ ఎంత ఉంది అనే దానికన్నా వాట్ ఫామ్లో ఉంది అన్నది అర్థం. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్ రూపంలో ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ బాడీ. మీరు సూపర్ మార్కెట్స్లో ఫుడ్స్కి ఎందుకు బ్యాక్టీరియా పట్టదు? బికాస్ దెర్ ఈజ్ నో, అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి. బ్యాక్టీరియా కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి అది వెళ్ళదు. అలాంటిది మన బాడీలోకి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి వెళ్తే ఏమవుతాయి? సో ఇట్ డెఫినెట్లీ కాజ్ లాట్ ఆఫ్ హార్మ్. సో మన బాడీలో ఈరోజు ద మోస్ట్ పాయిజనస్ థింగ్స్ మనం కన్జ్యూమ్ చేస్తున్నవి ఏంటంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్, సెకండ్ ఈ ప్రాసెస్డ్ షుగరీ ఫుడ్స్. అండ్ ఇందులో కూడా సార్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఆయిల్కి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? చాలా చాలా. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్స్లో ఎగ్జాంపుల్ ఎక్కువగా షుగరీ ఫుడ్స్ తీసుకుంటున్నాం అంటే నా మాటని ఒకటి అండర్లైన్ చేసుకోండి. షుగరీ ఫుడ్స్ అంటే మనం తీసుకుంటున్న ఎవ్రీడే తీసుకుంటున్న సింపుల్ కార్బ్స్. సింపుల్ కార్బ్స్ అంటే రైస్ కావచ్చు, పాస్తాలు కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ అన్నది స్పైక్ అవుతుంది. సో ఎప్పుడైతే వెరీ రిఫైన్డ్ షుగర్స్ అనేది తీసుకోగానే ర్యాపిడ్గా మన బాడీలో షుగర్స్ స్పైక్ అవుతాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది.
ఇన్సులిన్ అలా పెరిగే కొలిది మనకేంటంటే మన బాడీలో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ అధికమవుతుందో మన బాడీలో ఫ్యాట్స్ అనేవి అక్యుములేట్ అవటం మొదలవుతాయి. ఇన్సులిన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. ఫ్యాట్ అని ఎక్కువ స్టోర్ చేస్తుంది. సో ఎక్కడ చూడు ఫ్యాట్ అన్నది ఎప్పుడైతే చేరుతుందో దట్ ఈస్ గోయింగ్ టు కాజ్ అవర్ లాట్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇన్ అవర్ బాడీ. అండ్ హార్ట్ డిసీజెస్ చూసుకుంటే సార్, రీసెంట్గా ఒకటి చూశాను సార్, 3rd క్లాస్ సార్ అమ్మాయి, 8 years ఆఫ్ ఏజ్, స్కూల్కి వెళ్ళింది, బ్యాగ్ తీసుకొని హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది. డాక్టర్ చూస్తే హార్ట్ స్ట్రోక్ అని చెప్పారు. సరే 3 years ఆఫ్ ఏజ్, కొంచెం అప్గ్రేడ్ చేస్తే డాన్స్ వేస్తుంది స్టేజ్ మీద, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. సరే ఏదో ఫిట్నెస్ లేదనుకోవచ్చు. గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు, ఆల్మోస్ట్ 20 years ఉంటాయి సార్, నడుచుకుంటూనే పడిపోతున్నారు. అంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్లో సర్టెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఇది యాడ్ అయ్యి చనిపోయిన వాళ్ళని చూస్తుంటాం. కానీ బిగినింగ్ డేస్లోనే ఈ యంగ్ జనరేషన్ ఈ హార్ట్ డిసీజెస్లో ఇంపాక్ట్ అవుతున్నారంటే కారణం ఏంటి? ఇప్పుడు మీరు 3 years old బేబీ అన్నారు, మైట్ బి సమ్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అయితే ఉండటానికి ఆస్కారం ఎక్కువ. ఓకే. సో యంగర్ లేడీస్ కానీ లేదా ఈ మధ్య చాలా మంది ఈవెన్ సమ్ సెలబ్రిటీస్ బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లేదా జిమ్లో చనిపోవటం అనేది జరుగుతుంది. వీటికి రీజన్స్ ఒకటే. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళకి కొన్ని కంజెంటల్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉండొచ్చు. రెండోది వచ్చిందేనో ఈ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ రావటం వల్ల హార్ట్ యొక్క రిథమ్ అన్నది చేంజ్ అవుతూ ఉండొచ్చు. అండ్ మూడోది, ఈరోజు మన వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్ అనేది ఎక్కువ వాడుతున్నారు. అవును, జిమ్స్ చేసే వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్ వాడుతున్నారు. జస్ట్ ఇమాజిన్, ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకోవటం వల్ల విపరీతంగా మజిల్ మాస్ రావటం కానీ, ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకోవటం వల్ల బాగా లావుగున్న వ్యక్తి సన్నగా అయిపోవటం కానీ ఎలా జరిగింది? దెర్ మస్ట్ బి సమ్ రీజన్. ట్రూ. యా. సో ఎప్పుడైతే ప్రోటీన్ ఓవర్లోడ్ అవుతుందో మన కిడ్నీస్ పైన కూడా ఓవర్లోడ్ అవుతుంది. సమ్ వాటర్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్, ఈ ప్రోటీన్స్లో స్టెరాయిడ్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. మీరు చాలామంది బాడీ బిల్డర్స్ని చూడండి, కొంతమందికి ర్యాపిడ్గా మజిల్ మాస్ పెంచిన వాళ్ళు స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి ఎక్కడ చూడు బాడీ పైన. అవును. సో దట్ కెన్ హ్యాపెన్ టు 2 reasons. ఒకటి, ర్యాపిడ్గా మజిల్ పెరగటం వల్ల స్కిన్ పైన స్ట్రెచ్ మార్క్స్ రావచ్చు, లేదా ఆ వ్యక్తి తీసుకుంటున్న పౌడర్స్లో స్టెరాయిడ్స్ ఉండొచ్చు. ఓకే, దట్ ఇస్ ద వన్ రీజన్. ఇంకొకటి, కెటకాలమైన్స్ అంటాం, కెఫిన్ కానీ లేదా కెటకాలమైన్స్ ఈ పౌడర్స్లో యాడ్ చేయటం అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచడానికి లేదా మెటబాలిజంని యాక్టివేట్ చేయటం. అందుకని చాలా జిమ్స్లో వాడే ప్రోడక్ట్స్ పైన అసలు ఏమీ లేబులింగ్ కూడా సరిగ్గా ఉండదు. అందులో నిజంగా లేబుల్ చేసిన ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయా లేదా అని కూడా తెలియదు. సో వీటి మూలంగా ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ పౌడర్స్ వాడటం వల్ల లివర్ ఫంక్షన్ అబ్నార్మాలిటీస్ వచ్చిన వాళ్ళని చూసాం, కిడ్నీస్ డ్యామేజ్ అయిన వాళ్ళని చూసాం, సడన్గా హార్ట్కి సంబంధించిన రిథమ్స్ డిస్టర్బెన్సెస్ వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళని కూడా చూసాం. సో ఎప్పుడైనా ప్రోటీన్ పౌడర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీ షుడ్ బి వెరీ కాషియస్. ఓకే. అంటే ఇట్ షుడ్ బి వెరీ బ్రాండెడ్ అండ్ ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ప్రాపర్ అథారిటీస్. అటువంటి పౌడర్స్ని తీసుకోవాలి. అండ్ ద క్వాంటిటీ కూడా ఏంటంటే పర్ డే మీకు బాడీకి సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కావాలి, దానికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది? ఓవర్లోడ్. ఇట్ హ్యాస్ టు ఓవర్లోడ్ ద కిడ్నీ, ఓవర్ బర్డన్ ద కిడ్నీ. సో ఇట్ షుడ్ బి, అంటే ఏదైనా కూడా మనకు ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ తీసుకోవటం వల్ల మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ విధంగా మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్ క్వాలిటీ అనేది ఉండాలి తప్ప జస్ట్ మీరు జిమ్స్ నుంచి వచ్చిన మా అన్నయ్య గారు అబ్బాయి ఉండేవాడు, 2 scoops 3 scoops తీసుకోవటం కాదు, గుప్పెట్తో ఇలా తీసుకొని వాటర్లో కలిపేసుకొని తాగేసేవాడు. అంటే ఇలా 2-3 గుప్పెట్లు. సో దట్ విల్ డెఫినెట్లీ కాజ్ ద హార్మ్. ఓకే. సో అందుకనే వీ షుడ్ బి వెరీ కాషియస్ ఇన్ ద కమర్షియలైజ్డ్ ప్రొడక్ట్స్. బట్ ఇక్కడ సార్, సారీ టు డిస్టర్బ్, 3 years చిన్న ఏజ్, ఆ అమ్మాయికి ఏమైంది? అదే కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. లైక్ అంటే ఏంటి? అంటే గుండెలో వాల్వ్స్లో ముఖ్యంగా తేడాలు ఉండటం కానీ, అంటే ఫుడ్ నుంచి ఏమన్నా వచ్చింటుందా? ఫుడ్స్ 3 years కొంచెం అప్పుడే చెప్పలేం. అంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అంటే వాళ్ళు ఏం చెప్పారు? జంక్ ఫుడ్ ప్రభావం అని చెప్పారు. జంక్ ఫుడ్ ప్రభావం మరి 3 years అంత రావటం అన్నది నాకు ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది? మేబీ సమ్ కంజెంటల్ ప్రాబ్లం బిహైండ్ దట్ ఉండటానికి ఎక్కువ ఆస్కారం. బట్ నవేడేస్ యంగర్ జనరేషన్లో హార్ట్ డిసీజెస్ మాత్రం ఇస్ బికాస్ ఆఫ్ ప్యూర్లీ ఫుడ్.
ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటున్నామో చెప్పామో, ముఖ్యంగా వాడుతున్న షుగర్స్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, బయట తినే ఫుడ్ అండి, ఇట్స్ ఫిల్డ్ విత్ షుగర్ అండ్ రిఫైన్డ్ ఆయిల్స్. సో ఇవి డెఫినెట్గా మనకి ఏంటంటే వాస్కులర్ చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అందువల్ల యంగర్ జనరేషన్లో ఈరోజు మా ఐసీయూస్లో 20 years వాళ్ళని చూస్తున్నాం హార్ట్ అటాక్తో, 30 years పిల్లల్ని చూస్తున్నాం, వీళ్ళు హార్ట్ అటాక్స్తో వస్తున్నారు. అలాగే డయాబెటీస్ అనేది చాలా ప్రివలెంట్ అయిపోయింది. అవును, చాలా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ చూస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. అండ్ సో ఈరోజు ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటే మనం ఏంటంటే వెన్ యూ థింక్ అబౌట్ ఆల్ ద డిసీజెస్ అంటే ఒక్క ఫుడ్నో లేకపోతే ఇంకొక ఆస్పెక్ట్నే బ్లేమ్ కాదు, సిస్టమ్ మొత్తం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు చిల్డ్రన్స్ ఆర్ గోయింగ్ టు ద స్కూల్ వేర్ దెర్ ఈజ్ నో ప్లే గ్రౌండ్స్. ట్రూ, అపార్ట్మెంటల్ స్ట్రక్చర్లో ఉన్నాయి, స్ట్రక్చర్లో ఒక చిన్న బిల్డింగ్లో స్కూల్స్ రన్ చేసేస్తున్నారు. దెర్ ఈజ్ నో ప్లే గ్రౌండ్స్ ఫర్ దెమ్. అవును, అలాగే స్ట్రెస్. నిన్న ఒక ఫంక్షన్కి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది. షీ స్టడీయింగ్ 7th or 8th. నైట్ 9 o'clock or 10 o'clock వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కార్. వాళ్ళ నాన్నగారి సెల్ ఫోన్లో చదువుకుంటుంది పాప. అంటే అంత చిన్న ఏజ్లో ఆ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ అన్నది అంత పడుతుంది అని అంటే యూ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ త్రూ. మెంటల్ స్ట్రెస్ కావచ్చు, లేదా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవచ్చు, సరైన ఫుడ్స్ లేకపోవచ్చు. సో దాని మూలంగా ఏంటంటే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, డిసీజెస్, మోడర్న్ డిసీజెస్ ఇవన్నీ. దీంట్లోనే సార్ అంటే నేను రీసెంట్గానే నా చుట్టూ ఉన్న సర్కిల్లోనే 23 years సార్, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ రిపోర్ట్ తెచ్చుకుంది. ఏంటి మా అంటే ఈసీజీ చేయించుకున్నా అనింది. నేను ఇట్లా పైకి కిందకి చూసిన, అంటే యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చాయి, పీసీఓఎస్ ఇష్యూస్ వచ్చాయి, సో అందుకే చేయించుకుంటున్నా అంటే పైన ఏజ్ చూసిన, జనరల్ అడగలేము కదా సార్, 23 అని ఉంది. నేను ఇట్లానే వెళ్ళిపోయినా, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని. అందుకనే ఈవెన్ నవ్-a-days మీరు అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ చూస్తే ఒబేసిటీ అన్నది చాలా ప్రివలెంట్గా ఉంది. ఈ ఒబేసిటీ 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, మనిషి చూడటానికి ఒబీస్గా ఉంటాడు, ఇంకొక మనిషి సన్నగానే ఉంటాడు కానీ లోపల ఫ్యాట్ ఉంటుంది. సో వీళ్ళని టోఫీ అంటాం. టోఫీ, థిన్ అవుట్ సైడ్, ఫ్యాట్ ఇన్ సైడ్. ఓకే. వీళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవచ్చు, లేకపోతే తినే ఫుడ్లో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ ఉండొచ్చు. వీళ్ళలో ఏంటంటే లివర్లో కానీ పొట్ట చుట్టూ ఉన్న పేగుల చుట్టూ ఉన్న ఫ్యాట్ కానీ అధికంగా ఉంటుంది. అందుకని చూడటానికి సన్నగా ఉన్న డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. లావుగా ఉన్న వాళ్ళలో 80% ఆఫ్ ద పీపుల్ మెటబాలికలీ అబ్నార్మల్. ఓకే. 20% స్టిల్ దే విల్ బి హెల్తీ. అన్ని ఏ టెస్ట్ అన్నా చేయండి, అతను అన్ని నార్మల్గానే ఉంటాడు. 80% ఆఫ్ ద పీపుల్ మాత్రం అబ్నార్మల్గా ఉంటారు. సన్నగా ఉన్నంత మాత్రాన నీ హెల్త్కి గ్యారంటీ లేదు, అన్లెస్ మీ పొట్టలో ఉన్న ఫ్యాట్ ఎలా ఉంది, మీరు మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, మీ ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఎలా ఉంది. ఇట్స్ అ బ్యాలెన్స్. అవును. అంటే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూడు ఫుడ్ అడ్వైజెస్ లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంటాయి. కాని వాళ్ళు కూడా చెప్తుంటారు, ఈ విధంగా డీటాక్స్ అవ్వండి, ఈ విధంగా ఈ ఫుడ్ తీసుకోండి, పొద్దున్నే ఈ జ్యూసెస్ తాగండి, ఈ రసాలు తాగండి, ఫుడ్లో అది కలపండి, ఇది కలపండి. ఇదంతా నిజంగా చెప్పాలంటే ట్రాష్ అనమాట. ఇట్ షుడ్ బి, హెల్త్ షుడ్ బి ఏ బ్యాలెన్స్. ఇట్ షుడ్ బి ఏ న్యూట్రిషనల్ బ్యాలెన్స్, ఫిజికల్ యాక్టివిటీ బ్యాలెన్స్, స్లీప్ బ్యాలెన్స్ అండ్ స్ట్రెస్ బ్యాలెన్స్. సో మన యొక్క లైఫ్ స్పాన్ అన్నది మనకు ఉండొచ్చు, 80 ఏళ్ళు బతకొచ్చు, బట్ నీ హెల్త్ స్పాన్ బాగాలేదు. హెల్త్ స్పాన్ అంటే ఎంతకాలం మనం హెల్తీగా ఉన్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో హెల్త్ స్పాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 20 ఏళ్ళకే నీకు జబ్బులన్నీ వచ్చేసి 80 ఏళ్ళు బతికినా ఏం సుఖం. సో యూ హ్యావ్ టు బీ వెరీ హెల్తీ. అంటే ఎప్పుడైనా యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్. మన పెద్దలు కూడా అంటారు కదా సార్, ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో డబ్బు ఉంటే భాగ్యం కాదు, ఆరోగ్యం భాగ్యం కాదు. దిస్ ఇస్ ద అన్లెస్ you have your health where you are going to enjoy it. అండ్ అదర్ ఏంటి సార్, ఇప్పుడు డయాబెటీస్ విషయం కూడా చూసుకుంటే బండిల్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సార్ డయాబెటీస్ మీద. సో ఈ డయాబెటీస్ ని ఒకప్పుడు చూస్తే కొంచెం ఏజ్డ్ గానే కనిపించే వాళ్ళు షుగర్ జాగరీ దీన్ని కొంచెం కన్వీనియంట్ గా తీసుకొని వెళ్ళేవాళ్ళు. బట్ ప్రజెంట్ ఉన్న డయాబెటీస్ కి ఏంటి సార్ ఇంత ర్యాండమ్ వైబ్? ఇప్పుడు ఇది కూడా మళ్ళీ బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా అనిపించవచ్చు, బట్ స్టిల్ అగైన్ మన లైఫ్ స్టైల్.
ఒకప్పుడు డయాబెటీస్ అన్నది అబౌవ్ 50 years లేదా అబౌవ్ 60 years. ఒకప్పుడు హార్ట్ డిసీజ్ అనేది అబౌవ్ 60 years. ఒకప్పుడు క్యాన్సర్ అనేది అబౌవ్ 60 years. బీపీ షుగర్ కూడా సార్. ఎక్కడ ఈ 30-40 yearsలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? ఈవెన్ మేము ఎంబీబీఎస్ చదివే టైంలో కూడా ఈ డయాబెటీస్ అన్నది అబౌవ్ 50-60 years. ఇప్పుడు కానీ గత 10-20 yearsగా చూస్తే ప్రతి ఇంట్లోనూ డయాబెటిక్ ఉన్నాడు, ప్రతి ఇంట్లోనూ ఒక బీపీ పేషెంట్ ఉంటున్నాడు, ప్రతి ఇంట్లోనూ ఒక హార్ట్ పేషెంట్ ఉండేవాడు. సో డిసీజ్ అన్నది అలా పెరిగిపోతుంది, ఫ్లేరప్ అయిపోతుంది. కానీ వచ్చిన మోడర్న్ మెడిసిన్స్ వల్ల మనం సర్వైవ్ అవుతున్నామేమో కానీ బట్ దినదిన గణంగానే బతుకుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇది రీజన్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ మన లైఫ్ స్టైల్. మనం 10 o'clock నిద్రపోం, మనం పడుకునేది 12-1 గంట. కంప్లీట్గా హార్మోనల్ రిథమ్ మారిపోతుంది. మన స్ట్రెస్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదర్ ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎడ్యుకేషనల్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ఇవి కూడా మన యొక్క డిసీజెస్ బర్డన్ని పెంచుతున్నాయి. నో ఫిజికల్ యాక్టివిటీ. జిమ్స్ అయితే కోకొల్లలుగా వస్తున్నాయి కానీ ఐ డోంట్ థింక్ మెనీ జిమ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద ప్రాఫిట్స్. అంటే డే 1 వస్తాయి సార్, డే 1 వస్తాయి, డబ్బులు కట్టేసి వెళ్ళిపోతారు. ఫిజికల్ యాక్టివిటీ యొక్క అవేర్నెస్ ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ మధ్య కొంచెం పెరుగుతుంది. కానీ సో అమ్మాయిలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తింటారు, అమ్మాయిలు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయరు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తున్నాయి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇన్ఫెర్టిలిటీ వస్తున్నాయి. ఒకప్పుడు మీరు ఓల్డ్ హీరోయిన్స్ని కానీ లేదా మన అమ్మమ్మ తాతయ్య కానీ ఎవరైనా గమనించండి, డిడ్ దే హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ దేర్ ఫేస్? నో. అన్వాంటెడ్ హెయిర్ మన పాత అమ్మమ్మలు ఆ కాలంలో వాళ్ళకి ఎవరికైనా ఉండేదా? ఈరోజు జస్ట్ సీ అన్వాంటెడ్ హెయిర్. ఈరోజు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ద ఫేస్. అది విచిత్రంగా ఉంటుంది సార్ నాకైతే చూస్తుంటే. సో ఫెమినిటీ అనేది పోయి మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి అమ్మాయిల్లో. అబ్బాయిల్లో రివర్స్ అవుతున్నాయి. అబ్బాయిల్లో మేల్ హార్మోన్స్ తగ్గిపోయి ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఎంటైర్ షిఫ్ట్ అనేది ఏర్పడతాం. ఒకప్పుడు మేల్ అంటే ఈజ్ ఎ వారియర్, ఈజ్ ఎ ప్రొటెక్టర్, ఈజ్ అనే అంటే ఫుల్ మజిల్ మాస్, ఫుల్ బోన్ స్ట్రెంగ్త్, ఫిట్గా ఉండేవాళ్ళు, ఫిట్గా ఉండి వాళ్ళకి 10 మంది 12 మంది పిల్లలు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్, 4-5 వైఫ్స్. ఈవెన్ 80sలో కూడా దే యూజ్డ్ టు హ్యావ్ ఎన్ కిడ్స్. కానీ ఈరోజు పిల్లలు ఎక్కడ చూసినా ఇన్ఫెర్టిలిటీ. ఇఫ్ యూ లుక్ అట్ ద మేల్ బోన్ స్ట్రెంత్ కావచ్చు, మజిల్ మాస్ కావచ్చు, డ్రాస్టిక్గా తగ్గిపోయింది. వాళ్ళ సెక్సువల్ పొటెన్సీ తగ్గిపోయింది, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. సో ఆల్ దీస్ థింగ్స్ లింక్డ్ టు ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ సైకిల్, హోలిస్టిక్ హెల్త్ లాగా మనం చూడాలి. ఇట్స్ నాట్ అన్ వన్ ఫ్యాక్టర్. బట్ ఇక్కడ మీరు అన్నట్లు ఇట్లా మేల్ ఫ్యాక్టర్లో చూసుకుంటే వీళ్ళకి అంటే ఈ రోజులలో మీరు అన్నట్లుగా 7 మంది పిల్లలు లేకుంటే 5 మంది కాదు, ఒక్కరిని అనడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మేజర్గా చూస్తే మేల్ సైడ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఫీమేల్ సైడ్ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. సో మేల్ ఫ్యాక్టర్ ఈ స్పర్మ్ క్వాలిటీని పెంచుకోవాలి, లైక్ క్వాంటిటీ అయినా సరే వాళ్ళ మైండ్ సెట్లో ప్రాపర్గా ఎట్లా బిల్డ్ చేయాలి సార్? అంటే మన ఓల్డర్ జనరేషన్తో పోలిస్తే మన యంగర్ జనరేషన్ యొక్క స్పెర్మ్ కౌంట్ 50% తగ్గిపోయింది. అండ్ ద స్పెర్మ్ క్వాలిటీ ఈస్ గాన్ డౌన్. ఈరోజు పిల్లల్లో మనం ఆటిజం చూస్తున్నాం, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ADHD ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మీకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మేల్ ఏజ్ పెరిగే కొద్దీ తన స్పెర్మ్ క్వాలిటీ పడిపోతుంది. ఆ స్పెర్మ్ క్వాలిటీ ఎప్పుడైతే పడిపోతుందో ఆ పిల్లలకి ఈ ఆటిజం అనేది వస్తుంది. ఓకే. సో ఇలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెర్మ్ ఇట్స్ నాట్ అన్ ఓన్లీ ఫెర్టిలిటీ ఇష్యూ, ఇట్ క్యారీస్ ఏ లాట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో అందుకనే ఎప్పుడైతే హెల్తీ స్పెర్మ్ ఉందో, అంటే 20-30s మధ్యలో చాలా హెల్తీ స్పెర్మ్ ఉంటుంది. 30s దాటిన తర్వాత దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ మ్యూటేషన్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద స్పెర్మ్. సో దానివల్ల ఏంటంటే క్వాలిటీ పడిపోతుంది. ఆ క్వాలిటీ ఎప్పుడైతే 40 ఏళ్లలో ఒక మేలు పిల్లల్ని కన్నాడో డెఫినెట్గా వాళ్ళ క్వాలిటీ అన్నది స్పెర్మ్ క్వాలిటీ లేక ఈరోజు పిల్లల్లో ఆటిజము, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో జెనెటిక్ మెటీరియల్ కూడా క్యారీ చేస్తుంది. కాబట్టి ఎర్లీ మ్యారేజెసే కాకోకుండా న్యూట్రిషన్, ఫిజికల్ స్ట్రెంగ్త్ వీటన్నిటిపైన కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అట్ ద అదర్ స్పెక్ట్రంలో ఏమవుతుందంటే ఫిమేల్స్, ఈ ఫిమేల్స్ తీసుకునే ఫుడ్స్ ఎక్కువగా ఈ షుగరీ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇన్సులిన్ లెవెల్స్ అధికంగా ఉండటం వల్ల
ఓవరీస్ దగ్గర ఆండ్రోజన్స్ అనేవి హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి, అంటే టెస్టోస్టిరాన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే. దానివల్ల అండం రిలీజ్ అవ్వట్లేదు, పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తున్నాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి. దానివల్ల అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది, మళ్ళీ అగైన్ ద సైకిల్ ఈజ్ రిపీటింగ్. సో మెన్స్ట్రువల్ సైకిల్స్ సరిగ్గా ఉండట్లేదు, ఓవన్ రిలీజ్ అవ్వట్లేదు, ఒబేసిటీ అయిపోతుంది. ఇటు సెక్సువల్గా తను పార్టిసిపేషన్ కానీ లిబిడో కానీ అంటే ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ ఉండట్లేదు. రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోతుంది. అలాగే మనం తీసుకునే ఫ్యాట్స్, అన్హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటున్నాం. ఒమేగా-3 అనేది ఎక్కువగా ఉండట్లా. అవును. సో వైటమిన్ డి అనేది బాగా తక్కువ ఉంటుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఎండోమెట్రియోసిస్ అనే ఒక ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. ఎండోమెట్రియోసిస్ అంటే ఏం లేదు, గర్భసంచిలో ఉన్న లోపలి పొర గర్భం బయట పెరుగుతుంది. ఓకే. పెరగటం వల్ల గర్భసంచి అంతా అతుక్కుపోవటం, లేదా అండాశయాల్లో సిస్టులు రావటం, మెన్సెస్ అప్పుడు సివియర్ పెయిన్ ఉండటం, పీరియడ్స్ సరిగా లేకపోవటం, ఇన్ఫెర్టిలిటీ రావటం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అంటే ఈరోజు బేసికలీ 2 థింగ్స్ మనం కీప్ అరౌండ్ చూసుకుంటే మన యొక్క లైఫ్ స్టైల్, ఫుడ్, ఈ రెండింటిని కానీ మనం అడ్రస్ చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. అందుకని ఈ జబ్బులన్నింటినీ అంటే ఈరోజు డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, హార్ట్ డిసీజెస్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ అవ్వచ్చు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే రుమటాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఇంటెస్టైన్లో అల్సరేటివ్ కోలైటిస్ అంటాం, క్రాన్స్ అంటాం, వీటన్నిటికీ డ్రగ్స్ ఈజ్ నాట్ ద మెడిసిన్, ఫుడ్ ఈజ్ ద మెడిసిన్. అందుకనే వీటిని ఫుడబుల్ జబ్బులు అంటాం కానీ డ్రగ్గబుల్ డిసీజెస్ అన్నాం. మీరు దీస్ ఆర్ ఆల్ ఫుడబుల్. యా, మీ బుక్ లో కూడా రాస్తారు కదా, యువర్ ఫుడ్ ఈజ్ యువర్ ఫేట్ అనేసి. ఎస్, ఫుడ్ ఈజ్ యువర్ ఫేట్, ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్. సో యాజ్ యూ ఈట్ యువర్ ఫుడ్, యువర్ ఫేట్ ఈజ్ డిసైడెడ్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ బుక్ లో నేను చూసాను సార్, ఇందాక మీరు అన్నారు అంటే లైక్ పిల్లల విషయంలో, ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్ విషయంలో అన్నారు కదా, వూమ్ ఈజ్ యువర్ ఫస్ట్ హోమ్ అని రాశారు. సో ఏంటి దాని గురించి ఒకసారి చెప్తారా? వూమ్ అన్నది ఫస్ట్ క్లాస్ రూమ్. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ క్లాస్ చైల్డ్. ఎందుకు అని అంటే ఆ గర్భంలో పెరిగేటప్పుడే మనం ఇచ్చే న్యూట్రిషన్ కావచ్చు, మనం సరౌండింగ్స్ కావచ్చు, ఇవి బేబీ యొక్క హెల్త్ని డిసైడ్ చేస్తున్నాయి. ఫ్రమ్ దట్ డే 1 నుంచి మనకు సర్టన్ ఫుడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఫోలిక్ యాసిడ్ సరిపడా ఉండాలి, కోలిన్ సరిపడా ఉండాలి, వైటమిన్ డి సరిపడా ఉండాలి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సరిపడా ఉండాలి. ఇవన్నీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ఈ ఫోలేటు లేదా కోలిన్ ఇలాంటివి డెఫిషియన్సీ ఉన్నప్పుడు బ్రెయిన్ డెవలప్మెంటల్, కాగ్నిషన్ ప్రాబ్లమ్స్లో తేడాలు వస్తాయి. ఓకే. సో యూ హ్యావ్ టు ఈట్ ఫోలేట్ రిచ్ ఫుడ్స్, ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ తినాలి, కోలిన్ రిచ్ ఫుడ్స్ తినాలి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ తినాలి. ఒకప్పుడు మనకు న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లేదా ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ చక్కగా తినేవాళ్ళు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఎన్ న్యూట్రిషన్ సపరేట్గా. నాకు తెలిసి మా మదర్ ఏమి ఐరన్ సప్లిమెంటేషన్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ దే హ్యావ్ నాట్ టేకెన్. దే యూస్ టు ఈట్ న్యాచురల్ ఫుడ్స్, హోల్ ఫుడ్స్. అవును. సో అవన్నీ తీసుకోవటం వల్ల బేబీ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. రెండోది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనవి. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫిమేల్ యొక్క స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువ, అన్ని కేర్ తీసుకునేవాళ్ళు, అన్ని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. సో ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ స్టిల్ వర్కింగ్, మళ్ళీ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటి వల్ల బాడీలో స్టెరాయిడ్స్ ఎక్కువ అవుతున్నాయి, కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. దట్ ఈజ్ అఫెక్టింగ్ అగైన్ ద చైల్డ్ గ్రోత్. అండ్ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇట్ ఈస్ కాజింగ్ ఎ డయాబెటీస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ టైం. దట్ ఈస్ కాజింగ్ అగైన్ ద ఫీటల్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్. దానివల్ల మళ్ళీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల డిసీజెస్ పెరుగుతున్నాయి, అండ్ తీసుకునే ఫుడ్ అన్హెల్తీగా ఉండటం వల్ల చైల్డ్ డెవలప్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దట్స్ వై వూమ్ ఈజ్ అనే ఫస్ట్ క్లాస్ రూమ్. వెన్ యూ ఈట్ ప్రాపర్ ఫుడ్, వెన్ యూ గ్రో ఇన్ ఏ ప్రాపర్ ఎన్విరాన్మెంట్, చుట్టూ లవ్తో అఫెక్షనేట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు బేబీ కూడా చాలా చక్కగా అఫెక్షనేట్ ఎన్విరాన్మెంట్లో బయటకు వస్తుంది. అట్లాగే నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ. నార్మల్ డెలివరీలో కొన్ని హెల్తీ బ్యాక్టీరియా బేబీకి వస్తాయి, సిజేరియన్ డెలివరీలో హెల్తీ బ్యాక్టీరియా పోతాయి. బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ వస్తే చాలా మంచి బ్యాక్టీరియా బేబీ యొక్క గట్లో ఉంటుంది, బేబీకి ఇమ్యూనిటీ బాగుంటుంది, అలర్జీస్ రావు. ఎప్పుడైతే సిజేరియన్ డెలివరీస్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా ఇవ్వకపోతే
బేబీకి డయేరియా ఎక్కువ ఉంటుంది, అలర్జిక్ ఇది ఉంటుంది, ప్లస్ ఆస్తమాలు ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే. అట్లాగే ఈవెన్ ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడు స్మోక్ చేసినా, ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్న ఆల్కహాల్ తీసుకున్నా, దట్ ఆల్సో అఫెక్ట్స్ ద ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ వచ్చి బేబీ గ్రోత్ని అఫెక్ట్ చేస్తుంది. సో బేబీ విల్ బార్న్ విత్ అనే ఆస్మాటిక్ టెండెన్సీ. ఓకే. అందుకని బేబీ ఊంబ్లో ఉన్నప్పుడు మదర్ ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకుంటుందో, ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుందో, ఎంత అఫెక్షనేట్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందో, దట్ డిసైడ్స్ ద బేబీ ఫ్యూచర్. ఆటిజం అన్నది మనం ఓల్డర్ జనరేషన్లో విన్నామా? లేదు సార్. నవేడేస్ ఆటిజం చిల్డ్రన్ ఎంతమంది, ఎన్నో పదాలు ఇప్పుడు వింటున్నాం సార్. బేసిక్ గా ఈ డైట్స్ లో కూడా మీరు చెప్తే కీటో డైట్ అంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, కొంతమంది ఏమో నేను తినే ఫుడ్ ఈ రోజు ఎక్కువ తిన్నా రేపు తక్కువ తినేస్తా అని ఇదొక రకం చేస్తుంటారు. ఈ డైట్లో ఇన్ని వెరైటీస్, ఇవన్నీ మనిషికి అంత నెసెసిటీనా? అదే న్యూట్రిషన్ పైన అంటే ప్రతి ఒక్కరు మీరు నేను మాట్లాడుకున్నా ఈజీగా మీరు ఏం అర్థం చేసుకోగలరు? ఫుడ్ గురించి అర్థం చేసుకో. కాబట్టి ఫుడ్ అనేది ఫుడ్ సైన్స్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. అవును. ఎక్కడ చూడు న్యూట్రిషనల్ సైంటిస్టులు వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీకి ఒక డైట్ అనేది సూట్ అవుతుంది, నేను ఒక పద్ధతి ఫాలో అయ్యాను, ఐ గాట్ అన్ గుడ్ హెల్త్ ఆన్ దట్, ఆర్ ఐ లాస్ సమ్ వెయిట్. ఇట్ కెనాట్ బి అన్ యూనివర్సల్ డైట్ ఫర్ ఎవ్రీ వన్. ట్రూ. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ ఎక్స్ట్రీమిస్టులు అనమాట. ఐ కాల్ దెమ్ ఎక్స్ట్రీమిస్టులు, టెర్రరిస్టులు లాగా వీళ్ళు. న్యూట్రిషనల్ టెర్రరిస్టులు వీళ్ళంతా. ప్రతి ఒక్కరూ ఒక డైట్ చెప్తారు. నువ్వు కొబ్బరి నూనె తాగు. అరే కొబ్బరి నూనెలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, కొబ్బరి నూనె మంచిదే. అలాగని చెప్పి తాగుతామా? లేదు. హార్డ్లీ ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ ద స్పూన్లో 2 నుంచి 3 స్పూన్లు. కొబ్బరి నూనె డైరెక్ట్గా తాగితే నీ డైజెషన్ ప్రక్రియ ఏంటి? నీ ప్యాంక్రియాస్ ఎంతవరకు తీసుకుంటుంది? నీ డైజెషన్ ఫ్యాట్స్ని ఎంతవరకు అబ్జార్బ్ చేసుకోగలదు? దట్ విల్ కాజ్ సంథింగ్. ఒక ఆయన వచ్చి చెప్తాడు వాటర్ని కూడా రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు పొద్దున్నే 500 ml దాటి నువ్వు తాగావా నీ ఎలక్ట్రోలైట్ మటాష్ అయిపోతాయి, నువ్వు మటాష్ అయిపోతావు అని కూడా ఈ మధ్య రీసెంట్గా ఒక సైంటిస్ట్ చెప్పాడు. వెరైటీ థాట్స్ సార్ ఇలావి. అసలు దెర్ ఈజ్ నో సైంటిఫిక్ బేసిస్ బిహైండ్ దిస్. ఎవరికి పట్టిన డైట్ వాళ్ళు చెప్తున్నారు. ఏవైనా ఎక్స్ట్రీమ్ డైట్స్ బాడీకి ఏవి సూటబుల్ కాదు. ఇట్ షుడ్ బి ఏ బ్యాలెన్స్డ్ డైట్. యు ఆర్ ఏ డయాబెటిక్, నీ కార్బోహైడ్రేట్ తగ్గించుకొని తినాలి. యు ఆర్ ఏ కిడ్నీ పేషెంట్, యూ హ్యావ్ టు రిడ్యూస్ యువర్ ప్రోటీన్. ఆల్రెడీ యు ఆర్ అనే సంథింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూ షుడ్ రెస్ట్రిక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, యూ షుడ్ రెస్ట్రిక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రైట్స్ ఏమన్నా, లేదా సర్టన్ అన్హెల్తీ ఫ్యాట్స్ తీసుకోకూడదు. ఇట్స్ అనే ఇండివిజువలైజ్డ్ డైటే ఉండాలి తప్ప ఇట్ షుడ్ నాట్ బి యూనివర్సల్. వీళ్ళు ఏం చేస్తున్నారు? సమావేశాలు పెట్టి వేల మందిని పిలిచి డైట్లు చెప్పేస్తున్నారు. దానికి తోడు డాక్టర్లని పచ్చి తిట్లు తిడుతున్నారు. ఇందులో ఏంటంటే ఒక డాక్టర్ అనేవాడు తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదివి తను వస్తున్నాడు, పోనీ తను చదివింది ఎక్కడి నుంచి వచ్చింది? సో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బుక్స్. ఈరోజు ఆ అకాడమిక్స్ని తప్పు అంటున్నారు వీళ్ళు ఎంతవరకు కరెక్ట్? 100%. సో దిస్ ఆర్ ఆల్ ఏంటంటే ఈ ట్రాప్లో మన వాళ్ళు పడిపోతున్నారు. సో కీటో డైట్ దే డూ వెన్ ఫర్ ఎ టెంపరీ, నాట్ అన్ ఎ పర్మనెంట్. క్రానిక్ కీటోసిస్ విల్ అఫెక్ట్స్ యువర్ బాడీ. అదేదో యాసిడ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్, యూ వాంట్ టు రివర్స్ ద డయాబెటీస్, డూ ద ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. యూ ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్, డూ ద ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సో ఫర్ సర్టన్ లెవెల్. బట్ ఫాస్టింగ్ పీరియడ్ దాటిన తర్వాత నువ్వు తీసుకునే డైట్ ఇట్ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్ డైట్. ఇట్ షుడ్ హ్యావ్ అనే హై న్యూట్రిషనల్ వాల్యూ. కెన్ ఐ యాడ్ వన్ క్వశ్చన్ సార్? ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కూడా 6 hours 12 hours తినడం మొదలు పెడతారు. దీంట్లో ఎక్కువ శాతం ఏం చెప్తారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా, నువ్వు ఏమైనా తినవచ్చు, స్వీట్ తింటావా, షుగర్ తింటావా, రైస్ తింటావా, నీ ఇష్టము, మళ్ళీ 6 hours వరకు తినవు కదా, నీకు డైజెషన్ అవుతుంది అంటారు. నిజంగా లేదు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. అంటే ఫాస్టింగ్ అనేది ఈరోజు సైన్స్ కాదు. ఇది ఫాస్టింగ్ అన్నది ఏ రిలీజియన్లో ఉన్నా చూడండి, ఏ కంట్రీలో అయినా చూడండి, ఏదో ఒక ఫామ్లో ఫాస్టింగ్ అనేది మనం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే ద ఫాస్టింగ్ వల్ల సర్టన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫాస్టింగ్ మూలంగా మన ఇన్సులిన్ లెవెల్స్ ఏవైతే హైగా ఉంటాయో దట్ విల్ కమ్ డౌన్. సో దట్ విల్ కంట్రోల్ యువర్ షుగర్స్. ఇన్ పీసీఓడి పేషెంట్స్లో, పాలిసిస్టిక్ ఓవరీస్లో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల టెస్టోస్టెరాన్స్ తగ్గి పీసీఓడి రివర్స్ అవడానికి ఆస్కారం. ఓకే.
అలాగే ఈ ఫాస్టింగ్ పీరియడ్లో గ్రోత్ హార్మోన్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది బాగా. అది మజిల్ని బాగా ప్రిజర్వ్ చేస్తుంది, ఫ్యాట్ లాస్కి లీడ్ చేస్తుంది. అంటే ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోవటం వల్ల కావచ్చు, వీటి వల్ల ఫ్యాట్ లాస్ అనేది వస్తుంది. అట్లాగే మనకు ఈ అడ్రినలిన్ హార్మోన్స్ కూడా పెరుగుతాయి, దానివల్ల బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆటోఫేజీ అంటాం. అంటే సర్టన్ లెవెల్ దాటిన తర్వాత మన బాడీలో ఉన్న డెబ్రీస్, అంటే చనిపోయిన కణాలు కావచ్చు, చనిపోయిన వేస్ట్ కావచ్చు, లేదా మెటబాలిజంలో వచ్చిన వేస్ట్ కావచ్చు, ఇవన్నీ ఈ ఫాస్టింగ్ పీరియడ్లో క్లీన్ ఆఫ్ అయిపోతాయి. దట్స్ వై యువర్ ఏజ్ ఆల్సో విల్ గెట్ రివర్స్, అంటే యూ విల్ బికమ్ మోర్ యంగర్. అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని మీరు చెప్పినట్టు ఫాస్టింగ్ పీరియడ్లో ఏం తీసుకోవాలి, నాన్ ఫాస్టింగ్ పీరియడ్లో ఏం తీసుకోవాలి. నాన్ ఫాస్టింగ్ పీరియడ్ అది 6 hours కావచ్చు, 8 hours విండో పీరియడ్ కావచ్చు. ఇక్కడ కూడా బ్యాలెన్స్డ్ డైట్ అన్నది తప్పకూడదు. యూ హ్యావ్ టు ఈట్. ఇప్పుడు యువర్ డయాబెటిక్, యూ టేక్ ఎన్ లో కార్బ్ ఫుడ్. ఇఫ్ యూ ఆర్ ఎన్ సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్, యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఇప్పుడు ఏదో ఒక క్యాలరీస్ డంప్ చేసేసి మళ్ళీ ఫాస్ట్ చేస్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ డిసిప్లిన్. ఓకే, ఈ రోజులలో కొత్తగా 3 వింటున్నాను సార్. ఫేకల్ క్యాప్సూల్స్, ఫేకల్ ట్రాన్స్ప్లాంట్స్, గట్ బ్యాక్టీరియా డిసైడ్ చేసేవి కూడా కొన్ని చెప్తున్నారు. ఈ 3 ఏంటి సార్? మన బాడీలో గట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ విల్ కాల్ ఇట్స్ అనే సెకండ్ బ్రెయిన్. మన గట్లో, అంటే మన ఇంటెస్టైన్లో 100 trillions ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి. అందులో బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, రకరకాల సూక్ష్మజీవులన్నీ మన ఇంటెస్టైన్లో బతుకుతూ ఉంటాయి. అవి 100 trillions ఉంటాయి. ఈ 100 trillions యొక్క జెనెటిక్ మెటీరియల్ కూడా మన యొక్క జెనెటిక్ మెటీరియల్ కన్నా ఎక్కువ. మనకు ఎన్ని ఉంటాయి? 20 trillion cells ఉంటాయి. ఓకే, కానీ బ్యాక్టీరియా మోర్ దాన్ 100 trillions ఉంటాయి. సో మన యొక్క లైఫ్ స్టైల్ని కానీ, మన జబ్బుల్ని కానీ, మన బిహేవియర్ని కానీ, మన మూడుని కూడా డిసైడ్ చేసేవి మన గట్ బ్యాక్టీరియా. ఓకే, ఒక వ్యక్తి ఒక ఒబీస్గా ఉన్నాడు అని అంటే అతనిలో ఉండే బ్యాక్టీరియా అన్నది ఒబేసిటీ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. ఒక వ్యక్తి ఒక రకమైన జబ్బుతో బాధపడుతున్నాడంటే ఆ యొక్క బ్యాక్టీరియా ఈజ్ ఏ డెసిషన్ ఫ్యాక్టర్. ఒక వ్యక్తి యాంగ్జైటీలో ఉన్నాడు, ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడన్నా కూడా బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్. సో ఈరోజు ఆ బ్యాక్టీరియాని ఉపయోగించి మన జబ్బుల్ని కొన్నిటిని నయం చేస్తున్నాం. ఎట్లా అంటే ఒక ఒబేస్గా ఉన్నాడు, బాగా లావుగా ఉన్న వ్యక్తికి సన్నగా హెల్తీగా ఉన్న ఒక వ్యక్తి నుంచి అతని మోషన్ నుంచి సపరేట్ చేసిన బ్యాక్టీరియాని అతని ఇంటెస్టైన్లోకి ఇంజెక్ట్ చేస్తే ఆ వ్యక్తి లావుగా ఉన్న వ్యక్తి సన్నగా అవుతున్నాడు. రెండోది, ఈ కొన్ని పేగుపూత వ్యాధులు ఉన్నాయి, అంటే క్రాన్స్ డిసీజు, అల్సరేటివ్ కోలైటిస్ అంటాం. వీటిని కూడా నయం చేయగలిగేది ఈ ఫీకల్ క్యాప్సూల్స్, అంటే మోషన్ ద్వారా తయారు చేసిన క్యాప్సూల్స్ అన్నమాట. ఓకే, స్వాలో చేస్తే ఆ జబ్బులు రివర్స్ అయిపోతున్నాయి. అలాగే ఆటిజం, ఈరోజు ఆటిజం గురించి మాట్లాడుతున్నాం. ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ పైన ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. హెల్తీ చైల్డ్ నుంచి తీసుకున్న బ్యాక్టీరియా వీళ్ళకి ఇంజెక్ట్ చేస్తే, అంటే అతను మోషన్ నుంచి ఐసోలేట్ చేసిన బ్యాక్టీరియాను వీళ్ళకి క్యాప్సూల్ ఫామ్లో కానీ ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కానీ ఇంజెక్ట్ చేస్తే ఆటిజం అన్నది నయమవుతుంది. సో అందుకని ఈరోజు గట్ బ్యాక్టీరియా అన్నది చాలా ఇంపార్టెంట్. గట్ బ్యాక్టీరియా వల్ల మన డిసీజెస్ అన్నీ కూడా చాలా వరకు నయమవుతున్నాయి. మరి మంచి బ్యాక్టీరియా వచ్చేది ఎలాగా, చెడు బ్యాక్టీరియా వచ్చేది ఎలాగంటే, మన యాన్షియంట్, మన పూర్వీకుల్లో కొన్ని బ్యాక్టీరియా స్పీసీస్ ఏదైతే గుడ్ హెల్త్ ఇచ్చాయో అది మన జనరేషన్స్లో లేవు, డిసప్పీర్ అయ్యాయి. సో ఆ బ్యాక్టీరియాను పెంపొందించడానికి సింపుల్ థింగ్, మనము తీసుకునే ఆహారంలో పీచు పదార్థం అధికంగా ఉండాలి. ఓకే, బ్యాక్టీరియాకు ఆహారమే పీచు పదార్థం. మనం డైజెస్ట్ చేసుకోలేము పీచు పదార్థాన్ని, కానీ ఈ పీచు పదార్థాన్ని డైజెస్ట్ చేసేది ఏంటంటే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా డైజెస్ట్ చేసి మనకు చాలా ఇంపార్టెంట్ కెమికల్స్ మన బాడీలో ఇస్తుందన్నమాట. సో మన ఇంటెస్టైన్ అన్నది లీక్ కాకోకుండా చూస్తుంది, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది, కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. సో ఇవన్నీ చేయగలిగేది మన బ్యాక్టీరియా. అందుకని బ్యాక్టీరియా అన్నది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉత్పత్తి అయ్యే సెరటోనిన్లో 90% సెరటోనిన్, అంటే మన మూడుని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు బాగా ఎక్సర్సైజ్ చేశారు, లేదా ఒక సెక్సువల్ ఇది వచ్చింది, ఆ సాటిస్ఫాక్షన్ సెరటోనిన్ నుంచి వస్తుంది. మీ మూడ్ కూల్గా ఉండాలి, కామ్గా ఉండాలి. సో దెన్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ నుంచి వస్తుంది. సో ఇవన్నీ కూడా
అంటే మనం మూడ్ని డిసైడ్ చేయాలన్నా, మన యొక్క మైండ్ యొక్క యాక్టివిటీని డిసైడ్ చేసేది కూడా ఈరోజు గట్ బ్యాక్టీరియాని. సో మంచి బ్యాక్టీరియా పెంపొందించుకోవాలంటే మనం ఫైబర్ బాగా తినాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇంతకుముందు సద్దన్నం తింటారు. సద్దన్నం అన్నది చాలా బెనిఫిషియల్ థింగ్ అనమాట. సద్దన్నం వల్ల చాలా గుడ్ బ్యాక్టీరియా అన్నది పెరగడానికి అవకాశం. ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. చాలా మంది పెరుగన్నం కూడా తింటారు. పెరుగు, మజ్జిగ, వీటి వల్ల మనకి ఈరోజు ఇది వస్తుంది. అలాగే ఒక్కొక్క ట్రెడిషన్లో ఒక్కొక్క టైప్స్ ఉన్నాయి. ఒక చోట కిమ్చి అంటారు, కొంతమంది నార్త్ ఇండియాలో ఏదో ఫర్మెంటెడ్ బీట్రూట్తో ఫర్మెంట్ చేసి ఇస్తారు. సో రకరకాల ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇట్స్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అనమాట. ఓకే, బట్ ఎంత ఫుడ్ డైట్ ఇవన్నీ ఎంత జరిగినా నాకు ఒక దాని మీద క్వశ్చన్ ఉంటుంది సార్, అంటే బ్రీత్. సో మనం తీసుకునే ఆక్సిజన్లో కూడా కొన్ని గూగుల్ రీసెర్చ్లో చూస్తే ఇప్పుడు బ్రీత్ తీసుకుంటే 100% ఆక్సిజన్ ఉండదంట. ఉన్నది ఓన్లీ 30%. 30% ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. మన ఎయిర్ క్వాలిటీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎయిర్ క్వాలిటీ ఫుల్ ఆఫ్ అర్బన్ ఏరియాలో ఒక రకమైన ఎయిర్ క్వాలిటీ ఉంటుంది, రూరల్ ఏరియాస్లో ఒక రకమైన ఎయిర్ క్వాలిటీ ఉంటుంది. మన ఇంటి చుట్టూ పెంచుకున్న చెట్లను బట్టిన కూడా మన ఎయిర్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. సో ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పొల్యూటెంట్స్ ఎన్ని ఉన్నాయి, మెటల్స్ ఎన్ని ఉన్నాయి, టాక్సిన్స్ ఎన్ని ఉన్నాయి కూడా ఇంపార్టెంట్. నేను రాసిన బుక్లో బ్రీతింగ్ గురించి ఎందుకు రాశానంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాణాయామ. ప్రాణాయామ అనేది మనకి హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది. మనం న్యాచురల్గా బ్రీత్ చేస్తున్నప్పుడు మన లంగ్ కెపాసిటీని పూర్తిగా ఉపయోగించం. మన ఎవ్రీ సెల్ మస్ట్ బి సప్లైడ్ విత్ అనే ఆక్సిజన్. సో ఆక్సిజన్ డిప్రైవేషన్ అన్నది రాకుండా చూడాలి. సో మనం ఎవ్రీడే కొంత ప్రాణాయామ అన్నది ప్రాక్టీస్ చేస్తే 2 things విల్ హెల్ప్ అస్. ఒకటి, మన లంగ్ కెపాసిటీ పెరగటం, మన సెల్యులార్ ఆక్సిజనేషన్ పెరగటం. రెండోది, ఈ ప్రాణాయామం మూలంగా సింపథిక్ యాక్టివిటీ, అంటే మన యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ లేదా హార్ట్ రేట్ అత్యధికంగా ఉండేవి తగ్గి ఒక కంట్రోల్డ్ మోడ్లోకి, అంటే పారాసింపథెటిక్ మోడ్లోకి వస్తామన్నమాట. సో మన మూడ్ కామ్గా ఉంటుంది, మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మన హార్ట్ రేట్ తగ్గుతుంది, మన బీపీ తగ్గుతుంది. సో బ్రీతింగ్ ఈజ్ లింక్డ్ టు ద మెనీ థింగ్స్. అందుకని ప్రాణాయామ యొక్క ఇంపార్టెన్స్ తెలియటానికి సో బ్రీతింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఆ చాప్టర్ రాశాను నేను. సో మీరు ఎలాగో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కాబట్టి కొన్ని గ్యాస్ రిలేటెడ్ డౌట్స్ అడుగుతాం సార్. అంటే ఏజ్ ఫ్యాక్టర్లో ఉన్న పెద్దవాళ్ళని ఎక్కువ చూస్తుంటాం, అన్ఈవెన్గా గ్యాస్ని రిలీజ్ చేస్తుంటారు. సో ఇది ఏంటి, అది ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల గ్యాస్ ఎక్కువ వస్తుంటుందా? లేదండి, గ్యాస్ అన్నది ఎవరికైనా ప్రొడ్యూస్ అవుతుంది. సో మీకైనా ప్రొడ్యూస్ అవుతుంది, నాకైనా ప్రొడ్యూస్ అవుతుంది. గ్యాస్ అనేది ఇట్స్ ఎ నార్మల్ థింగ్. కింద నుంచి గ్యాస్ వెళ్ళలేదు అని అంటే వీఆర్ ల్యాండింగ్ ఇన్ ద ప్రాబ్లం అని అర్థం. ఓకే, సో గ్యాస్ అనేది ఖచ్చితంగా మనం తినే ఫుడ్ నుంచి, లోపల ఉన్న బ్యాక్టీరియా నుంచి గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే కొంతమందిలో అత్యధికంగా గ్యాస్, కొంచెం ఫుడ్ తినగానే పొట్టంతా నిండిపోయినట్టు గ్యాస్తో ఫుల్ బ్లోట్ అయిపోయి టైట్ అయ్యి బాధపడుతుంటారు. అత్యధికంగా తేపులు వస్తుంటాయి, కింద నుంచి ఎక్కువ గ్యాస్ పోతుంటుంది. ఆ గ్యాస్ కూడా స్మెల్లీగా ఉంటుంది అంటారు. అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యు ఆర్ క్యారింగ్ ఇన్సైడ్. సో మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తింటే, లేదు మన ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే, మన షుగరీ ఫుడ్స్ తింటే మన బ్యాక్టీరియా అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. ఈ షుగర్స్ లోపల ఫర్మెంట్ అయ్యి ఆ గ్యాస్ అన్నది ఎక్కువగా తయారవుతుంది, పొట్ట టైట్గా తయారవుతుంది. సో ఒకటి, మన గట్ బ్యాక్టీరియా సరిగా లేకపోయినా ఆ బ్లోటెడ్నెస్ అన్నది వస్తుంది. లేదా మనం తీసుకునే ఫుడ్స్ హై షుగరీ ఫుడ్స్, లేదా ఆనియన్స్, కొన్ని బీన్స్, లేదా కొంతమంది కందిపప్పు, లెంటిల్స్ ఉంటాయి, అవి కొంతమందికి పడక ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ అయ్యి సో పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్లో ఏంటంటే ఆ గ్యాస్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేక దే విల్ బి రిలీజింగ్ ఫ్రీక్వెంట్లీ, అంతే తప్ప దట్స్ నాట్ అన్ ఎ డిసీజ్. బట్ ఎప్పుడైనా కానీ ఒక ఫ్లాటస్ అన్నది బాగా స్మెల్లీగా, లేదు అతనికి అదర్ సిమ్టమ్స్తో ఆకలి తగ్గిపోవటము, లేదా మోషన్స్లో ఏదో ఒక మార్పు రావటం, ఇలాంటివి ఉన్నాయంటే ఇట్ ఈస్ అన్ అలార్మింగ్ థింగ్. ఒక రెడ్ ఫ్లాగ్ కింద తీసుకొని వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దమ్. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ చాలా మంది యంగ్స్టర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బయటికి వెళ్తే మంచిగా ఒక బిర్యానీ లాంటి ఫుడ్ తింటారు, తిన్నాక కూల్ డ్రింక్ తాగుతారు, తేపుల కోసమో తొందరగా అరుగుతుంది అనేసి. ఇది ఎఫెక్టా కాదా? ఒక కూల్ డ్రింక్ అన్నది ఇఫ్ యూ టేక్ ఒక కోక్ బాటిల్ కానీ ఒక పెప్సీ కానీ, ఇట్ విల్ క్యారీ 10 to 12 spoons ఆఫ్ షుగర్. ఓకే, ప్లస్ ఇట్ ఈస్ కార్బొనేటెడ్ డ్రింక్. అంటే అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉండటం వల్ల మనం ఎప్పుడైతే తాగుతామో అది బర్ప్ రూపంలో బయటకు వచ్చి యూ మే ఫీల్ కంఫర్టబుల్,
బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అనమాట యాక్చువల్లీ. ఎనీ కార్బొనేటెడ్ డ్రింక్స్ లేదా ఇవి సోడాస్ ఇవి తీసుకున్నప్పుడు మనకు ఆ ఫీల్ అనేది కలుగుతుంది. కొంత బర్ప్ అనేది బయటకు వచ్చి లోపల ఉన్న గ్యాస్ని బయటికి తీయటం వల్ల కొంత రిలీఫ్ అనేది అనిపిస్తుంది. బట్ ఈ కూల్ డ్రింక్స్ అన్నది మాత్రం నాట్ అట్ ఆల్ అనే రైట్ థింగ్. ఓకే, ఇట్ కాజెస్ అ స్పైక్ ఆఫ్ షుగర్ అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ నవ్ డేస్ ఫర్ ద ఫ్యాటీ లివర్స్, విజరల్ ఫ్యాట్, ఒబేసిటీ, వీటన్నిటికీ అదొక రీజన్. సో ఈ రీసెంట్లీ ఐ హ్యావ్ డన్ వన్ షార్ట్ వీడియో ఆన్ the fruit juices comparing with an alcohol. See, మనకందరికి ఏమనుకుంటాం, ఫ్రూట్ జ్యూసెస్ అనే హెల్తీ డ్రింక్ అనుకుంటాం, బట్ యాక్చువల్లీ నాట్. ఓకే, ఫ్రూట్గా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ కావచ్చు, దాంట్లో ఉన్న విటమిన్స్ కావచ్చు, దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, అన్ని ఫైటోకెమికల్స్ కావచ్చు, ఇవన్నీ మనకు ఎంతో హెల్ప్ అవుతాయి. ఫ్రూట్ని పిండేసి మనం జ్యూస్గా తీసుకుంటున్నప్పుడు మనం కేవలం అందులో ఉన్న ఫ్రక్టోజ్ని మాత్రమే తీసుకుంటున్నాం. ఆ ఫ్రూట్ నుంచి వచ్చిన కొంత కలర్ మాత్రమే లోపలికి తీసుకుంటున్నాం. సో దానివల్ల ఏంటంటే యు ఆర్ లోడింగ్ యువర్ ఇంటెస్టైన్ విత్ అన్ షుగర్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ఫ్యాటీ లివర్. సో మనకు ఆల్కహాల్ ఏ విధంగా మెటబలాయిజం అవుతుందో ఈ ఫ్రూట్ జ్యూస్లో ఉన్న ఫ్రక్టోజ్ కూడా అదే విధంగా మెటబలైజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు కన్జ్యూమింగ్ అనే ఆల్కహాల్ అండ్ ఫ్రూట్ జ్యూస్. అందుకనే ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు టేక్ అనే సంథింగ్, టేక్ యాజ్ ఎ హోల్ ఫ్రూట్, నాట్ యాజ్ ఎ జ్యూస్. అండ్ ఎక్కువ పిల్లల్ని చూస్తుంటాము, లేకుంటే ఒక యంగ్ జనరేషన్లో 20 to 30 ఏజ్ మధ్యలో మిల్క్ షేక్స్ తాగుతారు, లస్సీలు తాగుతారు, ఐస్ క్రీమ్స్ తింటుంటారు. సో మీరు అన్నట్లు షుగర్ స్పైక్ చేస్తుందన్నప్పుడు చిన్న వయసులోనే ఇట్లాంటివన్నీ అలవాటు అవుతుంటాయి కిడ్స్కి కానీ కొంచెం యంగ్స్టర్స్ కానీ. సో వీళ్ళకి వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి? ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తీసుకోండి, ఎన్ని కలర్స్ ఉంటుంది? రకరకాలు ఉంటాయి సార్. సో కలర్ యాడిటివ్స్ వచ్చాయి. అవును, ఎమల్సిఫైర్స్, ఐస్నంతా ఒక చోట ఉంచడానికి ఎమల్సిఫైర్స్ వాడతాం. దాని నిండా లాట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో ఇన్ని యాడిటివ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, కలర్ యాడింగ్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా మన గట్ హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. సో గట్లో ఉన్న బ్యాక్టీరియాని అన్నిటినీ దెబ్బతీసేస్తుంది. ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ డిసీజెస్. అందుకనే పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను, ఫ్రూట్ జ్యూసెస్ చిన్నప్పుడు మేము జ్యూస్ ఇస్తున్నాం బాబుకి అంటారు. అవును, కానీ యు ఆర్ నాట్ ఫీడింగ్ యువర్ బేబీ విత్ అన్ హెల్తీ డ్రింక్. యూ గివ్ ద ఫ్రూట్ రాదర్ దాన్ దిస్. అట్లాగే మన మిల్క్ షేక్స్ అవ్వచ్చు లేదా బయట ఏదైనా కానీ షుగర్ లాడెన్ ఫుడ్స్ మాత్రం ఇవ్వకూడదు. బట్ ఈ షుగర్ బ్యాచ్లు కూడా ఒకటి ఉంటుంది సార్, నేను జాంగ్రీ తింటున్నా, ఐఎమ్ నాట్ షుగర్ అంటారు. సో ఎనీథింగ్ ఈజ్ సేమ్. ఆల్ స్వీట్స్ is mixed with glucose and fructose. The fructose is biggest harmful to our body. Okay. And చైల్డ్ అంటే చిన్న వయసులోనే పిల్లలకు కూడా ఈ మధ్య స్పెట్స్ ఎక్కువ చూస్తున్నాను సార్, సైట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. సో ఏడీఈకే డెఫిషియన్సీలు వస్తున్నాయి. సో ఫుడ్ క్వాలిటీలో సరిగ్గా లేకపోవటం వల్ల చాలామందికి విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ప్లస్ స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది వీళ్ళకి, ఐ స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది. పొద్దుస్తమానం సెల్ ఫోన్స్ లేదా టీవీస్ అండ్ లేదా ఎడ్యుకేషన్, రకరకాల ఐ స్ట్రెయిన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో మల్టిపుల్ రీజన్స్ ఈజ్ కాజింగ్ దట్. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అందరికి తెలిసిందే, మళ్ళీ మీలాంటి వాళ్ళు చెప్తే కానీ అర్థం కాదు, అదే స్లీప్ ఒక మనిషికి ఎంతవరకు బెటర్ హెల్త్ ఇస్తుందో చెప్పండి. ఎస్, స్లీప్ అన్నది ఒక ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ హెల్త్. సో మనకి స్లీప్ సైకిల్ అన్నది డిస్టర్బ్ అయినప్పుడు ఖచ్చితంగా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఏ క్వాలిటీ స్లీప్ ఆఫ్ 8 hours ఈజ్ మినిమం రికమెండెడ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఒక ఏజ్ కొంచెం పెరిగిన తర్వాత క్వాలిటీ స్లీప్ ఆఫ్ 6 hours ఈజ్ మినిమం ఈజ్ రిక్వైర్డ్. అండ్ ద టైమింగ్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే, నేను 1 గంటకు పడుకుందాము, పొద్దున 8 లేస్తాలే, లేదా 2 పడుకుంటాను, 10 లేస్తాలే. దట్స్ నాట్. ఎందుకంటే మన బాడీలో ఒక రిథం అనేది ఉంటుంది. సో సికాడియన్ రిథం అంటాం దీన్ని. ఈ సికాడియన్ రిథం అన్నది మనకు నైట్ 10 o'clock ఆ టైంలో మెలటోనిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ స్లీప్ ప్రొడ్యూసింగ్ హార్మోన్. ఎప్పుడైతే మనం బ్లూ లైట్కి కానీ లేదా ఈ లైట్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ మెలటోనిన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ఆ మెలటోనిన్ లెవెల్స్ తగ్గిపోయి స్టెరాయిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో వెనెవర్ దెర్ ఈజ్ అన్ స్టెరాయిడ్ లెవెల్స్ పెరగటం, మెలటోనిన్ లెవెల్స్ తగ్గిపోవడం, ఇవన్నీ ఏంటంటే బాడీలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి. దట్ ఈస్ ద రీజన్ మెనీ పీపుల్ విల్ హ్యావ్ ఎన్ లాట్ ఆఫ్ హెల్త్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ దిస్ స్లీప్లెస్నెస్. వాళ్ళ మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, అట్లాగే ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే ఎస్ ఆర్ నో అంతే,
ఎంతవరకు మీరు మనం తినే ఫుడ్ 100% జెన్యూన్ అనుకుంటున్నారు ఈ రోజులలో? నో బికాస్ ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ మొదలైందో అడల్ట్రేషన్ అనేది చాలా ఎక్కువైంది. సో అందుకని క్వాలిటీ ఫుడ్ ఈరోజు దొరకటం అనేది చాలా కష్టంగా ఉంది. అవును. సో ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఆర్గానిక్లో కూడా ఫేక్ సర్టిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి. సో చూసింగ్ అనే ఫుడ్ అన్నది చాలా కాషియస్గానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, డాక్టర్ రమేష్ గారు చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమర్థమైందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీకు కూడా గట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, సార్ని ఏమైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాను సరే, సార్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.